శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఆ, ఈనాటి మన లోతైన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన ఒక క్లినికల్ కేసును మనం చూడబోతున్నాం. అవును, ఒకసారి ఊహించుకోండి. ఒక 74 ఏళ్ల వృద్ధుడు 12 ఏళ్లుగా తలపై తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి తోడు 10 నెలల క్రితం సడన్గా మూత్ర సంబంధిత సమస్యలు మొదలయ్యాయి. నిజమే. అంటే సాధారణంగా ఎలాంటప్పుడు మనం చర్మవ్యాధి నిపుణుడి దగ్గరికి, ఆ తర్వాత యూరాలజిస్ట్ దగ్గరికి వేర్వేరుగా వెళ్తాం గదా. ఖచ్చితంగా. కాని పైటి ఏమాత్రం సంబంధం లేనట్టుగా కనిపించే ఈ చర్మ సమస్యకు, ఆ ప్రోస్టేట్ సమస్యకు మధ్య లోపల ఏదైనా రహస్యమైన లింక్ ఉందా అన్నదే ఈరోజు మన టాపిక్. కరెక్ట్. హోమియోపతిలో మనం కేవలం పై లక్షణాలను అణిచివేయడం కాకుండా అసలు మూలాలను ఎలా పెకలించాలో ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది. ఈ అద్భుతమైన కేస్ షీట్ను మనకు అందించింది బెంగళూరుకు చెందిన HSRF అంటే హోమియోపతిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం వ్యవస్థాపకులు శ్రీ పివి సత్యనారాయణ గారు. ఓహో, వారు విజయవాడలోని ఆత్కూరులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్లో చేసిన వైద్య శిబిరం ద్వారా ఈ కేసు నమోదైంది కదా. అవునండి. వారి నిస్వార్థ సేవాభావానికి, క్లినికల్ నైపుణ్యానికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఈ సెషన్ను మనం ఒక గురు-శిష్య పరంపర తరహాలో ముందుకు తీసుకెళ్దాం. తప్పకుండా. అసలు నేరుగా కేసులోకి వెళ్ళిపోదాం. ఆ వృద్ధుడి ప్రధాన సమస్యలు 3. మొదటిది, తలపై తీవ్రమైన దురదతో కూడిన స్కిన్ ఎరప్షన్స్. గోకితే తెల్లటి పొట్టులా రాలడం, జుట్టు రాలిపోవడం ఉన్నాయి. 12 ఏళ్లుగా ఉంది ఈ సమస్య. అవును. ఇక రెండవది, గత 2 ఏళ్లుగా మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరం. ముఖ్యంగా పుల్లటి ఆహారం, కోడిగుడ్డు తిన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువవుతోంది. అంటే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతిన్నదన్నమాట. కరెక్ట్. ఇక మూడవది అత్యంత ఇబ్బందికరమైనది. గత 10 నెలలుగా యూరినరీ అర్జెన్సీ. ఆ మూత్రం ఆపుకోలేకపోవడం, బాత్రూంకి వెళ్లేలోపే చుక్కలు చుక్కలుగా పడిపోవడం, రాత్రిపూట పదే పదే నిద్రలేవడం. ఇవి కాకుండా ఇంకేమైనా లక్షణాలున్నాయా? కుడిమోకాలి నొప్పి ఉంది. చీలమండల దగ్గర నల్లటి మచ్చలున్నాయి. అలాగే వాతావరణ మార్పుల వల్ల పసుపు రంగు కఫం వస్తోంది. ఇక్కడే మనం హోమియోపతిలో జనరల్స్ అంటే భౌతిక సాధారణ లక్షణాల ప్రాముఖ్యతను గమనించాలి. ఈ రోగికి వేడి వాతావరణం అస్సలు పడదు. ఓహో, అంటే వేసవికాలం ఇబ్బంది పెడుతుందా? అవును. చలికాలంలో మాత్రం చాలా ఉపశమనంగా ఉంటుంది. వేడిలో ఉన్నప్పుడు విపరీతంగా చెమట పడుతుంది, ఓ మోస్తలు దాహం ఉంటుంది. ఇక ఆహారం విషయానికి వస్తే తీపి, కారం అలాగే మాంసాహారం పట్ల మక్కువ ఎక్కువ. ఒక్క నిమిషం అండి. ఇక్కడే నాకో బలమైన సందేహం వస్తోంది. వేడి పడకపోవటం, విపరీతమైన దురదతో కూడిన చర్మ సమస్య, తీపి, కారం ఇష్టపడటం, ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా సల్ఫర్ మందు గుర్తొస్తోంది కదా. కరెక్ట్. ఎవరికైనా పైకి చూస్తే ఇది సల్ఫర్ కాన్స్టిట్యూషన్ లాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం రోగి యొక్క మానసిక స్థితిని, అంటే మెంటల్స్ను సూక్ష్మంగా పరిశీలించాలి. మెంటల్స్ అంటే ఆయన ప్రవర్తన గురించంటారా? అవును. అసలు సల్ఫర్ రోగులు ఎలా ఉంటారు? వాళ్ళు చాలా అజాగ్రత్తగా ఉంటారు. తమ చుట్టూ ఉన్న వస్తువులను చిందరవందరగా పడేస్తారు. కాని మన రోగి అలా కాదు. అవును కదా. కేషీట్లో ఆయన చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని రాశారు. కరెక్ట్. పనులు కాస్త నెమ్మదిగా చేసినా అత్యంత ఆర్గనైజ్డ్గా, అంటే క్రమపద్ధతిలో చేసుకుంటారు. పైగా ఇతరులకు సహాయం చేసే తత్వం ఆయనది. సల్ఫర్లో ఉండే అహంకారం ఈ రోగిలో లేదు. ఓహో, అంటే ఆ ఒక్క కారణంతో సల్ఫర్ని పక్కన పెట్టేయొచ్చా? ఖచ్చితంగా. సరే, సల్ఫర్ కాదు కదా, మరి లైకోపోడియం సంగతేంటి? మధ్యాహ్నం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, కుడి మోకాళి నొప్పి, ప్రోస్టేట్ సమస్యలు, ఇవన్నీ లైకోపోడియం వైపే చూపిస్తున్నాయి కదా. నిజమే. ఆ లక్షణాలు పక్కాగా సరిపోతున్నాయి. మరి లైకోపోడియం ఎందుకివ్వకూడదు? ఎందుకంటే లైకోపోడియం రోగుల్లో ప్రాథమికంగా ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. పైకి గంభీరంగా కనిపించినా లోపల భయముంటుంది. ఎప్పుడూ ఇతరులపై ఆధిపత్యం చలాయించాలని చూస్తారు. కాని మన రోగి అందరికీ సహాయం చేసే సోషల్ పర్సన్ కదా. అబ్బా, అంటే మానసిక లక్షణాలు ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదన్నమాట. అంతేకాదు, లైకోపోడియం వాళ్లకు వేడి పానీయాలిష్టం. మన రోగికి వేడి వాతావరణమే పడదు. కాబట్టి లైకోపోడియం కూడా రూలౌట్ అయిపోయింది. సరే, జీర్ణ సమస్యలను పక్కన పెట్టి కేవలం చర్మ సమస్యను తీసుకుంటే గ్రాఫైటిస్ గాని పెట్రోలియం గాని ఎందుకు ఆలోచించకూడదు? ఇక్కడే మయాస్మాటిక్ ప్రెజెంటేషన్ను అర్థం చేసుకోవాలి.
గ్రాఫైటిస్ చర్మ వ్యాధులలో ఒక రకమైన జిగురు తేమ ఉంటుంది, కానీ మన రోగిలో 12 ఏళ్లుగా ఉన్నది కేవలం పొడిదనం, పొట్టు రాలడం మాత్రమే. హ్మ్. మరి పెట్రోలియం, అది కూడా పొడి చర్మానికే కదా. అవును కాని పెట్రోలియం వాళ్లకు చలికాలంలో వ్యాధి తీవ్రమవుతుంది, చర్మం పగుళ్ళిస్తుంది. మన రోగికి చలికాలంలో చాలా ఉపశమనంగా ఉంటుంది కదా. ఓహో, అంటే ఆ రెండు కూడా సరిపోవు. కరెక్ట్. ఈ సున్నితమైన విశ్లేషణ తర్వాతే మన అన్వేషణ అత్యంత లోతైన కాన్స్టిట్యూషనల్ మందు అయిన నేట్రమ్యూర్ వైపు సాగింది. ఆగండి. నేట్రమ్యూర్. ఇది నాకు అస్సలు జీర్ణం కావటం లేదు. హోమియోపతిలో నేట్రమ్యూర్ రోగులు చాలా రిజర్వ్డ్గా ఉంటారు కదా. వాళ్ల బాధను ఎవరితోనూ పంచుకోరు, ఒంటరిగా ఏడుస్తారు. అవును, పుస్తకాల్లో అలాగే ఉంటుంది. మరి మన కేస్ షీట్ చూస్తే ఈ రోగి తన భావాలను ఇతరులతో సులభంగా పంచుకుంటారు, అందరితో మాట్లాడతారు, బాగా కోపం వస్తే గట్టిగా అరుస్తారు కదా. అసలు ఒక సోషల్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ పర్సన్కి నేట్రమ్యూర్ ఎలా ఇస్తారు? ఇది చాలా అద్భుతమైన పాయింట్. చాలామంది ఇక్కడే పొరపడుతుంటారు. హానిమాన్ కెంట్ లాంటి మాస్టర్స్ చెప్పిన దాని ప్రకారం నేట్రమ్యూర్ కేవలం ఆ సైలెంట్ గ్రీఫ్కే పరిమితం కాదు. అంటే ఇంకా లోతైన అర్థముందంటారా? ఖచ్చితంగా. మనం చూస్తున్న ఆ ఎక్కువగా మాట్లాడే స్వభావం అనేది ఒక అదనపు పొర, ఒక కాంపెన్సేషన్ మెకానిజం. నేట్రమ్యూర్ రోగులు లోపల అత్యంత సున్నితంగా ఉంటారు. వాళ్లకు ఎమోషనల్గా దెబ్బ తగిలినప్పుడు ఆ బాధను దాచుకోవడానికి ఒక గోడ కట్టుకుంటారు. ఓహో, అంటే ఆ మాటలన్నీ కేవలం ఒక కవచం లాంటివన్నమాట. సరిగ్గా చెప్పారు. వాళ్ళు పైపైన విషయాల గురించి గంటల తరబడి మాట్లాడతారు, కానీ లోపలి అసలైన వేదనను మాత్రం బయటపెట్టరు. ఇక ఆ కోపమంటారా, ఆ అణచివేయబడిన భావోద్వేగాలు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు అది అగ్నిపర్వతంలా బద్దలవుతుంది. అందుకే అలా అరుస్తారు. వావ్, ఎంత సున్నితమైన విశ్లేషణ! భౌతికంగా చర్మంపై ఉన్న పొడిదనం, వేడి పడకపోవడం, వీటన్నింటికీ ఈ అంతర్గత సంఘర్షణ తోడై నేట్రమ్యూర్ని పక్కాగా నిర్ధారించాయన్నమాట. అవునండి. ఇప్పుడు మనం మయాజమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ 12 ఏళ్ల పొడి చర్మం, 10 నెలల ప్రోస్టేట్ సమస్య, ఈ రెండింటి మధ్య లింకేంటో చూడాలి. ఇదొక మిశ్రమ మయాజం అని చదివాను. దీని గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. 12 ఏళ్లుగా ఉన్న పొడి చర్మం, దురద అనేది స్పష్టంగా సోరామయాజంను సూచిస్తోంది. శరీరంలోని ప్రాణశక్తి లోపల ఉన్న ఏదో పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి ఆ వ్యాధిని బాహ్య అవయవమైన చర్మం మీదకు నెట్టేసింది. అంటే లోపలి అవయవాలను కాపాడటానికి చర్మం బలి అయిందనమాట. కరెక్ట్. దశాబ్ద కాలం పాటు ఆ ప్రాణశక్తి సోరాతో పోరాడుతూనే ఉంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ దాని బలం తగ్గిపోయి వ్యాధి లోపలికి ప్రవేశించింది. అప్పుడే ఈ కడుపు బరం, ప్రోస్టేట్ సమస్యలు మొదలయ్యాయి. ఈ ప్రోస్టేట్ గ్రంథి వాపు, యూరిన్ సమస్యలు అంటే అది సైకోసిస్ మయాజం కదా? 100% కరెక్ట్. దీన్నే మనం సోరోసైకోటిక్ బ్లాక్ అంటాం. అంటే 2 మయాజమ్స్ కలిసిపోయాయి. ఇక్కడే అసలు సవాలు మొదలవుతుంది. వ్యాధి ఒక పొరలో లేదు. ఒక పక్క ఎమోషనల్ సప్రెషన్, ఇంకో పక్క సోరా, మరో పక్క సైకోసిస్. మరి దీన్ని ఎలా ట్రీట్ చేశారు? ఇక్కడే లేయర్డ్ ప్రిస్క్రైబింగ్ విధానం ఉపయోగపడుతుంది. ఈ లేయర్డ్ ట్రీట్మెంట్ వింటుంటే నాకు ఒక కంప్యూటర్ సిస్టమ్ని రిపేర్ చేసినట్టు అనిపిస్తోంది. అంటే ముందు టెంపరరీ ఫైల్స్ క్లియర్ చేసి, తర్వాత వైరస్ తీసేసి, ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినట్టు. అబ్బా, ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు! హోమియోపతిలో ఇది అచ్చం అలాగే పనిచేస్తోంది. ఇక్కడ మనం నేరుగా ఒకేసారి నేట్రమ్యూర్ ఇస్తే ఆ మయాజ్మాటిక్ బ్లాక్స్ వల్ల మందు లోపలికి వెళ్లలేదు. ఓహో, అంటే సిస్టమ్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. కరెక్ట్. అందుకే మొదటి అడుగుగా ఆ దీర్ఘకాలిక మయాస్మాటిక్ పొరను తెరవడానికి ఒక శక్తివంతమైన ఇంటర్కరెంట్ మందుగా ట్యూబర్క్యులినం వన్యం ఒక సింగిల్ డోస్ ఇచ్చారు. ట్యూబర్క్యులినం వన్యం, ఇది ఒక రకమైన క్యాష్ క్లియరెన్స్ లాగా పనిచేస్తుందా? అవును. రోగిలో ఎప్పుడైతే ఇలాంటి సంక్లిష్టమైన మయాజమ్స్ పట్టుకుని ఉంటాయో ప్రాణశక్తి పనితీరు ఆగిపోతుంది. ట్యూబర్క్యులినం దాన్ని బద్దలుకొట్టి తదుపరి మందులకు దారి చూపిస్తుంది. దారి క్లియర్ అయ్యాక నెక్స్ట్ ఏం చేశారు? ఆ తర్వాత రోగి ఎమోషనల్ లేయర్ని క్లియర్ చేయడానికి ఆయనలోని సున్నితత్వం కోసం ఇగ్నేషియా వన్యం ఒక సింగిల్ డోస్ ఇచ్చారు. వావ్! మరి ఆ లోపల గూడు కట్టుకున్న కోపం, అరిచే స్వభావం సంగతేంటి? దానికోసమే స్టాఫిసాగ్రియా వన్యం వాడారు. స్టాఫిసాగ్రియా అనేది అణచివేయబడిన కోపాన్ని రిలీజ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ముందు బ్లాక్ పగలగొట్టారు, తర్వాత ఎమోషన్స్ బ్యాలెన్స్ చేశారు, ఆ తర్వాత కోపాన్ని తగ్గించారు.
అద్భుతం. మరి అసలు పాథాలజీ అయిన ఆ ప్రోస్టేట్ సమస్యకి? ఇక్కడే టార్గెటెడ్ ట్రీట్మెంట్ మొదలైంది. ఆ యాంటీసైకోటిక్ కరెక్షన్ కోసం తూజా 200ని వారం వారం ఇవ్వటం జరిగింది. తూజా అనేది ప్రోస్టేట్ లాంటి సైకోటిక్ ఎదుగుదలలను కంట్రోల్ చేస్తుంది. మ్మ్. మరి ఆ వృద్ధాప్య కండరాల బలహీనత వల్ల మూత్రం చుక్కలుగా పడే సమస్యకి? దానికోసం కాస్టికం 30ని పదే పదే అవసరాన్ని బట్టి ఇచ్చారు. కాస్టికం ఈ యూరినరీ డ్రిబ్లింగ్కు చాలా మంచి మందు. ఓహో, ఇదొక పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్లా ఉంది. మరి మన హీరో ఆ కాన్స్టిట్యూషనల్ మందు అయిన నాట్రమ్యూర్ని ఎక్కడ వాడారు? ఈ ప్రాథమిక పొరలన్నీ తొలగిపోయి ప్రాణశక్తి ఒక దారికొచ్చాక ఆ సోరామయాజంను సమూలంగా తీసేయడానికి నాట్రమ్యూర్ 30ని బేస్ సాఫ్ట్వేర్లా ఇన్స్టాల్ చేశారు. దాంతోపాటే కడుపుబ్బరానికి కూడా ఏదో ఇచ్చినట్టున్నారు? అవును, మధ్యాహ్నం పూట వచ్చే విపరీతమైన గ్యాస్ సమస్య కోసం ఫంక్షనల్ రెమెడీగా కార్బో వెజ్ 30 ఇచ్చారు. ఆ ఒక్క నిమిషం అండి, ఇక్కడ నాకు చిన్న అనుమానం. కాన్స్టిట్యూషనల్ మందు, ఫంక్షనల్ మందు ఇచ్చారు సరే, కానీ కేస్ షీట్లో ఆర్గన్ రెమెడీ కూడా వాడినట్లుంది. అవును, సబాల్ సెర్రులాట క్యూ మదర్ టించర్ను రోజుకు 3 సార్లు 10 చుక్కల చొప్పున ఇచ్చారు కదా. అనే నా సందేహం. అసలు కాన్స్టిట్యూషనల్ మందు ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ ఆర్గన్ లెవెల్ సపోర్ట్ ఎందుకు అవసరం? ఇది చాలా ప్రాక్టికల్ అయిన ప్రశ్న. హోమియోపతి అంటే కేవలం మందిచ్చి వదిలేయడం కాదు. ఈ రోగి వయసు 74 ఏళ్లు. ఆ ప్రాస్టేట్ గ్రంథి భౌతికంగా చాలా దెబ్బతినింది. అంటే ప్రాణశక్తి లోపలి నుండి నయం చేసుకుంటూ వచ్చే లోపు ఎమర్జెన్సీ రావచ్చంటారా? ఖచ్చితంగా. యూరిన్ ఆగిపోయి అక్యూట్ ఎమర్జెన్సీ వస్తే ప్రమాదం. అందుకే ఆ ఆర్గన్కు ఒక చేతికర్ర లాంటి భౌతిక మద్దతివ్వాలి. సబాల్ సెరులాట ఆ ప్రాస్టేట్కు లోకల్గా సపోర్ట్ చేస్తూ మయాస్మాటిక్ చికిత్సకు ఏమాత్రం అడ్డుపడకుండా కాపాడుతుంది. అబ్బా, ఇప్పుడర్థమైంది. మయాస్మాటిక్, ఎమోషనల్, ఫంక్షనల్, అలాగే ఆర్గాన్ లెవెల్ ఇదంతా ఒక వ్యూహంలాగా పనిచేసిందనమాట. డాక్టర్ కెంట్ తత్వశాస్త్రాన్ని ఈ కేసులో చాలా పక్కాగా అన్వయించినట్టున్నారు. అవును, మీరు కెంట్ రెపర్టరీ రూబ్రిక్స్ గమనిస్తే చర్మంపై పొలుసులు, గోకినప్పుడు దురద, వేడికి వ్యాధి తీవ్రం కావడం, అలాగే ఆపుకోలేని మూత్రపు కోరిక, ఇవన్నీ మన అనాలిసిస్కి 100% సింక్ అయ్యాయి. అలాగే డాక్టర్ కెంట్ చెప్పిన 12 పరిశీలనలు కూడా ఇందులో పాటించారు కదా. కరెక్ట్. పాథాలజీ పేరు చూసి భయపడకుండా టోటాలిటీకి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా క్యూర్ డైరెక్షన్ అంటే లోపలి అత్యంత ముఖ్యమైన అవయవాల నుండి బయటి చర్మం వైపుగా వ్యాధి నయం అవ్వడాన్ని గమనించారు. కనిష్ట మోతాదు సూత్రాన్ని కూడా పక్కాగా ఫాలో అయ్యారు. వావ్, ఆ రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి కదా. ఈ అంచెలంచెల విధానం వల్ల కేవలం 2 నెలల తర్వాత ఆ వృద్ధుల్లో దాదాపు 90% మెరుగుదల కనిపించింది. 12 ఏళ్ల నాటి సమస్య పోవడమంటే మామూలు విషయం కాదు. నిజమే. మూత్రం సమస్యలు తగ్గాయి, నిద్ర పట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన జనరల్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి. ఈ ఫాలోఅప్ కన్ఫర్మేషన్ అనేది మందు కరెక్ట్ అని చెప్పడానికి ఒక గీటురాయి లాంటిది. అయితే ఇందులో డయట్ అండ్ రెజిమెన్ కూడా చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఆయనకు పడని పుల్లటి వస్తువులు, కోడిగుడ్డు లాంటివి కఠినంగా ఆపేశారు. మనం లోపలికి ఒక సూక్ష్మమైన మందు ఇస్తున్నప్పుడు దానికి విరుద్ధంగా పనిచేసే ఆహారం తీసుకుంటే సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. కరెక్ట్. ఆ క్రమశిక్షణ వల్లే మందు ఇంత బాగా పనిచేసింది. ఈ లోతైన చర్చ మనకు చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతోంది. చర్మం అనేది కేవలం ఒక కవర్ కాదు, అది మన లోపలి ఆరోగ్యానికి ప్రతిబింబం అని నిరూపితమైంది. అవునండి. చర్మం మీద వచ్చిన దాన్ని ఆయింట్మెంట్స్ రాసి అణచివేస్తే అది లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ లాంటి కీలక అవయవాలను ఎలా దెబ్బతీస్తుందో ఈ కేసు మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. ముఖ్యంగా వృద్ధుల కేసుల్లో ఎంత సున్నితమైన విధానం అవసరమో అర్థమైంది కదా. కరెక్ట్. నెట్రమ్యూర్ లాంటి మందుల ద్వారా, ఆ లేయర్డ్ ప్రిస్క్రైబింగ్ ద్వారా వ్యాధిని మూలాల నుండి ఎలా తీసేయొచ్చో చూశాం. హోమియోపతి రోగులను యంత్రంలాగా చూడదు, వారిని సంపూర్ణ జీవులుగా చూస్తుంది. నిజమే. ఈ విశ్లేషణ అంతా విన్న తర్వాత నా మదిలో ఒక లోతైన ఆలోచన మెదులుతోంది. మనం ఒక సరైన మందు ఇవ్వగాని మన లోపలి ప్రాణశక్తి ముందు ప్రోస్టేట్ని బాగుచేయాలి, ఆ తర్వాత చర్మాన్ని హీల్ చేయాలి అని ఎలా నిర్ణయించుకుంటుంది? ఆ అద్భుతమైన తెలివితేటలు ఎక్కడివి? మీరడిగిన ఈ ప్రశ్నలోనే ప్రాణశక్తి తాలూకు మూలతత్వం దాగి ఉంది. ఆ అదృశ్యమైన ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోవడమే డాక్టర్ కెంట్ లాంటి మహానుభావులు చేసిన జీవితకాల సాధన. ఆలోచించాల్సిన విషయమే. ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం.
ప్రత్యేకించి ఈ అద్భుతమైన కేస్ షీట్ అందించి నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీ పివి సత్యనారాయణ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఏ రోగాన్నైనా మూలాల నుండి నయం చేసే ఈ అద్భుతమైన క్లాసికల్ హోమియోపతిక్ విజ్ఞానానికి వందనాలు. జై శ్రీకృష్ణ. వాసుదేవా.